హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేం చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇందులో నేను మీకు చాలా విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది నిజం చెప్పాలంటే. అందుకనే ఫస్ట్ అయితే టైం 12 అయినా కానీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇవాళ. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుందన్నమాట. ఎసిడిటీ లాగా ఫామ్ అవుతుందేమో అని భయం వేస్తుంది. అందుకని చెప్పి టైంకి తినకపోవడము, ఎక్కువ తినేయడము ఒక్కటేసారి, లేకపోతే నైట్ ఇప్పుడు 12 o'clockకి తినడము, లేట్ అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే సాటర్డే రోజు యాక్చువల్గా నేను ఏమీ తినొద్దు అని అనుకున్నాను అని చెప్పాను కదండి మీతో. కాకపోతే కొంచెం హెల్త్ వైజ్ తినాలి అని అయితే అనుకుంటున్నానండి. సో పొద్దున్నే అయితే గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితో జస్ట్ ఉప్పేసి అట్టులాగా వేసాను అనమాట. గోధుమ పిండి దోశ. అందులోకి చట్నీ అయితే ఏమీ చేయలేదు. తేనె. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. మోస్ట్లీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. అయితే తేనె ఉంది. ఆ తేనె ఏంటి అని అంటే అంటే ఏం చెప్పాలి, గడ్డలాగా అయిపోయిందనమాట. అదే కొంచెం కొంచెం వేసుకొని ఇలా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అలా నంచుకొని తింటున్నాను. నేను ఒక ఫామ్ వాళ్ళ వీడియో చూశాను. ఒరిజినల్ తేనె గడ్డ కడుతుందంట కదా. మేబీ ఇది మంచిదేనేమోలే అని అనుకున్నాను. ఇది కూడా మాకు 12.15 ఎంతో తీసుకున్నారండి వాళ్ళు కేజీ. సో రేటు కూడా చాలా ఎక్కువ ఉంది కదా. మేబీ ఒరిజినల్నేమో గడ్డ కట్టింది కదా అని అనుకున్నాను అనమాట. పొద్దున్న అది తినిన తర్వాత ఇంకా కొన్ని పనులు చేసి పడుకొని, కొన్ని పనులు చేసి అన్నం తిని పడుకున్నాను అనమాట. 6:30కి అలా లేచాను. 6:30కి లేచి ఇంకా బట్టలు అవన్నీ ఆరేసేసాను. అప్పటికే గిన్నెలు ఉంటే అవి జస్ట్ సర్దేసి కొంచెం కాఫీ పెట్టుకుందాము అని అనుకున్నాను. అయితే ఇంకా వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో వాకింగ్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఎస్పెషల్లీ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఏం తినాలి ఏం తినకూడదు, ఫుడ్ ఎలాగ పాటించాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అందులో భాగంగా నేను నిన్న తెలుసుకున్నది ఏంటి అంటే కాఫీ తాగకూడదు అని చెప్పి. కాఫీ అంత మంచిది కాదంట, యాసిడిక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అందులో చెప్తున్నారనమాట. అమ్మ బాబోయ్, నేను ఇన్ని కాఫీలు తాగుతున్నాను, నాకు ఇదే ప్రాబ్లమా అంటే ఏది తాగుతున్నా ఏది తింటున్నా వెంటనే తేనుపులు వచ్చేస్తున్నాయి చాలా ఎక్కువగా. చెప్పాను కదా ఆఫీస్లో అన్ఈవెన్ టైమ్స్కి తింటున్నాను అనమాట. 3 o'clock 4 o'clock, ఒక్కొక్కసారి సాయంత్రం అప్పుడు లేట్ అయితే ఇంట్లో నుంచి పని చేస్తాను కదా, అలాంటప్పుడైతే ఒక్కసారి అయితే 12:30 అలాగా కూడా తింటున్నాను. అందుకని చెప్పేసి మేబీ ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకున్నాను అనమాట. ఒక పక్కన కొంచెం కాఫీ పెడుతున్నాను, ఇంకొక పక్కన 2 months బ్యాక్ అనుకుంటా చింతపండు తెప్పించాను. ఇంకా చింతపండు ఈరోజు గుజ్జులాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఆ చింతపండు ప్యాకెట్ బయట పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది కదా అది. ఇప్పుడు కొంచెం మెత్తబడింది, అందుకని చెప్పి ప్లేట్లో స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనికి చాలా పని ఉంటుంది. తెచ్చింది 1/2 kg అయినా కానీ చాలా పెద్ద పని అనమాట. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, చింతపండు ఎక్కువ తినకూడదంట, బ్లడ్ ఇరిగిపోతుందంట అని చెప్పి. చింతపండు ఎంత తక్కువ తింటే అంత మంచిది. మరి అలా చెప్పి ఇది ఎందుకు చేస్తున్నావు అని అంటే కొంచెం కొంచెం వేసుకోవడానికే. అది కూడా చాలా రేర్గా యూస్ చేస్తాను నేను చింతపండు. రెగ్యులర్గా అయితే యూస్ చేయను అనమాట. పులుసులు అలాంటివి నేను అస్సలు పెట్టను. ఒకవేళ పెడితే కూడా చాలా రేర్. అది కూడా పప్పుచారు కూడా చాలా రేర్గా కాస్తాను నేను. సో అదనమాట. చింతపండు పులిహార, పప్పుచారు ఇలాంటివంటి బేసిక్గా నాకు చాలా ఇష్టము. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన అవి మానేయాలని అయితే అనుకుంటున్నాను. ఇదిగో జస్ట్ స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి చేతులు కడుక్కొని మొన్న జెప్టోలో
టాటా వాళ్ళది కాఫీ ఫిల్టర్ కాఫీ డికాషన్ తెప్పించాను అనమాట. ఇది ఉంది కదా అని చెప్పి అది వాడుతున్నాను. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే మొన్న నుంచి కాఫీ పొడి ఇలాంటి డికాషన్స్ ఉంటాయి కదా, ఇవి డైరెక్ట్గా మరిగే పాలల్లో వేయకూడదు. మరిగే పాలల్లో వేస్తే పాలు కూడా ఇరిగిపోతాయి అని తెలిసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు కప్లో వేస్తున్నాను. యాక్చువల్గా పాలల్లో వేస్తే ఇరిగిపోయాయి, అందుకే స్మెల్ చూస్తున్నా ఇది కూడా ఇరిగిపోయిన వాసన ఏమన్నా వస్తుందా అని చెప్పి. డికాషన్ ఇరిగిపోయిన వాసన ఎక్కడన్నా వస్తుందా, నేను నా చాదస్తం కాకపోతే, అందుకని చెప్పి వాసన చూసి అందులో పోస్తున్నాను అనమాట. సో కాఫీ అయితే పెట్టేశాను. తలస్నానం చేశాను ఇవాళ. అయితే కొంచెం వేడిగా ఉంటుంది, ఎందుకో తెలీదు. మేబీ నేను ఇంట్లో ఉండటం వల్ల అనుకుంటా నాకు అంత వేడి తెలుస్తుంది. జస్ట్ డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, విండో ఓపెన్ చేసి పెడతాను. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా బెడ్రూమ్లో విండో అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఇందులో నుంచి కొంచెం చల్లగా గాలి వస్తుంది. అయితే ఇప్పుడు జుట్టుకి సీరం అప్లై చేస్తున్నాను. ఒక్కొక్కసారి సీరం ఎక్కువ అప్లై చేసేస్తున్నాను, అప్పుడైతే మనకి నూనె పెట్టుకున్నట్టు అయిపోతుంది అనమాట జుట్టు. అయితే నేను ఏమనుకున్నానంటే జస్ట్ నాకు కింద ఎక్కువ కర్ల్స్ ఉంటాయి అన్నమాట. పైనంతా కొంచెం బాగానే ఉంటుంది, కాకపోతే కింద చాలా కర్ల్స్ ఉంటాయి. ఆ కర్ల్స్ వరకు మట్టికే సీరం అప్లై చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో కొంచెమే తీసుకున్నాను సీరం ఇవాళ. అయితే ఆ కర్ల్స్ మట్టికే సీరం అప్లై చేశాను. ఆఫీస్లో కూడా అంటారు తెలుసండి, ఆ జుట్టుకి ఏమన్నా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. ఏంటో నాకు అసలు ఆ హెన్నాలు అవి ఇవి నాకేమో అంత ఒళ్ళు వంగట్లేదు. అలా అని నేను పార్లర్కి అయితే చెప్పాను కదా లాస్ట్ టైము 250 రూపీస్ అంట. అది కూడా మనం కలుపుకొని తీసుకొని వెళ్తే వాళ్ళు జస్ట్ అప్లై చేయడానికి 250 రూపీస్ అంట. ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళట్లేదు అనమాట. కాకపోతే ఇదిగో సీరం అప్లై చేస్తే జుట్టు భలేగా సాఫ్ట్గా ఉంటుంది, మన చేతులు కూడా భలే సాఫ్ట్గా అనిపిస్తుంది ఆ టైంలో మనం కడుక్కునేంత వరకు. ఇంకా తల అయితే దువ్వుకుంటున్నాను, మంచిగా అనిపిస్తుందిలేండి. సీరం రాసుకుంటే కొంచెం బాగుంటుంది జుట్టు కూడా. నాది పైన ఒక రంగు కింద ఒక రంగు ఉంటుంది అన్నమాట నా జుట్టుకి. సో కింద అయితే కొంచెం ఎర్ర రంగులాగా అనిపిస్తుంది, పైన కొంచెం సాఫ్ట్గా ఉండటం వలన మేబీ కొంచెం న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటా. బ్రౌన్ అండ్ ఎరుపు రంగులో కాకుండా మధ్యరకంగా ఉంటుంది అనుకుంటా. జస్ట్ నేను లాస్ట్ టైం నేను మేలో హెయిర్ కట్ చేయించుకున్నాను, కానీ ఇప్పుడు పెరిగింది అని అనుకుంటున్నాను. 6 మంత్స్కి ఒకసారి హెయిర్ కట్ చేయించుకుందామని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్గా హెయిర్ కట్ చేయించుకునేది కూడా ఈ కర్ల్స్ తగ్గుతాయేమో అని చేయించుకుంటామే, కానీ ఆ కర్ల్స్ అయితే ఏం తగ్గట్లేదు. ఎంత పెరిగినా కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ కర్ల్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. కొంతమందికి ఏమో సాఫ్ట్గా ఉండడం అంటే ఇష్టము జుట్టు, కొంతమందికి అయితే కర్ల్స్ ఉండడం ఇష్టం కదా. హెయిర్ ఫాల్ కూడా అలాగే అవుతుంది, కాకపోతే చిన్న చిన్న హెయిర్ గ్రోత్ చాలా ఉంది నాకు. గాలి వేసిందంటే పిచ్చి దానిలాగా అయిపోతాను అనమాట. జుట్టు అంతా ముందరకు వచ్చేసి చాలా చిరాగ్గా అనిపిస్తుంది, కానీ తప్పదు. జుట్టు చూసారా కింద నుంచి ఏరుతున్నాను, ఆ హెయిర్ అంతా కూడా చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు. మేబీ థైరాయిడ్ ఉంది కదా అందుకనుకుంటా. ఫస్ట్ నుంచి నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువే, కాకపోతే కొన్నిసార్లు తగ్గుతుంది అన్నమాట. కాఫీ పెట్టాను కదా, కాఫీ తాగే మధ్యలో జస్ట్ హెయిర్కి సీరం అప్లై చేసుకున్నాను. ఇంకా కాఫీ తాగిన తర్వాత నాకు తెలిసి 8:15కి అలాగా వాకింగ్కి వెళ్ళాను. 9:30 వరకు వాకింగ్ చేశాను, 9:40 అనుకుంటలేండి, 9:40 వరకు మంచిగా వాకింగ్ చేశాను. 1 ఆగస్ట్ నుంచి కంప్లీట్గా కంపల్సరిగా వాకింగ్ చెయ్యాలి అని అయితే డిసైడ్ అయ్యాను. సో అదే పాటిస్తున్నాను. ఫుడ్ కూడా అలాగే తినాలి. ఆఫీస్లో కూర్చుని బాగా లావ్ అయిపోయాను ఈ మధ్యన. దాంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయ్యింది. నేను టైంకి తిండి తినను, 3 o'clock అలా తింటున్నాను ఆఫీస్లో. పొద్దున్నుంచి ఏం తినను. లాస్ట్ మంగళవారం అప్పటి నుంచి గ్యాస్ట్రిక్ లాగా అయిపోతుందన్నమాట. మెడ చూసారా ఎంత లావ్ అయిపోయిందో. చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకే. అందుకని చెప్పేసే ఇంకా తేనుపులు ఒకటి బాగా ఈజీగా ఉంటుంది, మామూలుగా ఉండట్లేదు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నిన్న నుంచి డిసైడ్ అయ్యా, అంటే ఆగస్ట్ 1 నుంచి డిసైడ్ అయ్యాను వాకింగ్ చెయ్యాలి బాగా. సన్నగా అయిపోవాలని కాదు కానీ హెల్తీగా ఉండాలి అని అయితే డిసైడ్ అయ్యాను. సో అదనమాట. యాక్చువల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా పోవాలి అని అంటే టైంకి తినాలి అని బుద్ధి వచ్చింది ఇన్నేళ్ళకి. సో పొద్దున్నప్పుడు బ్రేక్ఫాస్ట్, ఈరోజు శనివారము, యాక్చువల్గా శనివారం నాడు నేను ఏమి తినద్దు అని అనుకున్నాను అని అన్నాను కదా, ప్రతిరోజు తింటున్నాను. తినాలి అని డిసైడ్ అయ్యాను. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా తినాలని డిసైడ్ అయ్యాను. చాలా అంటే చాలా అనీజీగా అలా అయిపోతుంది పొట్టంతా. అందుకే ఈ మధ్యన జీరా వాటరు ఇలాంటివన్నీ తాగుతున్నాను. కొంచెం వేడి నీళ్ళు ఎక్కువ తాగడము, మంచిగా తినడము ఇలాంటివి చేస్తున్నాను అనమాట. సో అలా నడుస్తుంది. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 9:50 అయ్యింది. నైట్, డేలో కాదు. వెనకాల చూశారు కదా, జీ తెలుగులో ఏదో స్కిట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలవి, అది వస్తుంది, డ్రామా జూనియర్స్. ఇప్పుడే వచ్చి టీవీ పెట్టాను. బాగా చెమటలు పట్టినాయి. ఆకలేస్తాం మొదలెట్టింది అని అంటే బర్నింగ్ సెన్సేషన్ అనమాట. ఇంకా అలా అయిపోతుంది. ఇంకా అందుకే స్నానం చేసేసి ఫస్ట్ నైట్ అయిపోయింది కదా, ఫుడ్ లాంటివి ఏమీ తినొద్దని అయితే అనుకుంటున్నాను. అందుకని ఏం తిందామంటే కీర లేదు, క్యారెట్ ఉంది. క్యారెట్ తిందామని అయితే అనుకుంటున్నాను. 6:30 వరకు పడుకున్నాను ఇవాళ. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాను కదా, ఆ ఆంటీ వాళ్ళు ఇప్పటికీ ఇంకా రాలేదంట. నిన్న వెళ్తే శుక్రవారం నాడు రేపు రమ్మని చెప్పారు. ఈరోజు ఫోన్ చేస్తే నేను ఊర్లో లేను, నేను వచ్చినాక ఫోన్ చేస్తాను అంటుంది ఆవిడ. ఏం చేస్తుందో ఏమో. డ్రై వాష్ నుంచి శారీ తీసుకొని వచ్చాను, అది మీకు చూపిస్తాను. ఆ శారీ యాక్చువల్గా బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ ఏమంటారు మగ్గం వర్క్ చేపించాను. సో అవి చూపిస్తాను. ఫస్ట్ అయితే స్నానం చేసి వస్తాను. చాలా అంటే చాలా చెమటలు పట్టేసి, ఏంటో ఎండాకాలంలాగా ఉంది వేడి. వాళ్ళ నేను ఇంట్లో ఉండటం వలన లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, కానీ చాలా వేడిగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేస్తాను. ఈ మంత్ నుంచి కంపల్సరిగా 10,000 స్టెప్స్ ప్రతిరోజు వేద్దామని అయితే డిసైడ్ అయ్యాను మళ్ళీ. సో లెట్ సీ. డెఫినెట్గా మంచి ఫుడ్ తినాలి, మంచిగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, హెల్తీగా ఉండాలి, ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా సార్ట్ అవుట్ అయిపోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇది ప్రస్తుతానికి అప్డేట్. అయితే స్నానం చేసిన తర్వాత క్యారెట్ తినేటప్పుడు మాట్లాడతా. బాయ్. మంచిగా స్నానం చేసి మొన్న మా ఇంటి దగ్గర పెద్ద మార్కెట్ ఉంటుంది బోయిన్పల్లిలో, అక్కడికి వెళ్ళి ఆ కూరగాయలు అంటే ఏం తెలియదులేండి, టమాటా, క్యారెట్, వెల్లుల్లి. అక్కడ వెల్లుల్లిపాయలు చాలా బాగా అనిపిస్తాయి నాకు, పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయన్నమాట. అవి తీసుకొని వచ్చాను. క్యారెట్ ఒక 1/2 kg తీసుకొని వచ్చాను. ఎలా ఉంటుందో తెలీదు, స్వీట్గా ఉంటాయా బాగో అని చెప్పి ఒక 1/2 kg తీసుకొని వచ్చాను అంతే. కానీ చాలా స్వీట్ ఉన్నాయి ఈ క్యారెట్స్ అయితే. క్యారెట్ తింటున్నాను అనమాట. టైం ఆల్మోస్ట్ 10:15 అలా అయిపోయింది. ఇంక ఇప్పుడు అన్నం తింటే ఇంకా నా పరిస్థితి అస్సలు బాగోదు. అన్నం కానీ ఇంకా ఏం తిన్నా కానీ బాగోదు. ఇంకా అందుకని చెప్పేసి క్యారెట్ కట్ చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పాను కదండి. ఆ బర్నింగ్ సెన్సేషన్ రాకముందరే మనం తినేయాలి. లేదు అని అంటే ఇంకా అసలు ఆకలి మామూలుగా విపరీతంగా ఆకలిసేస్తుంది అనమాట. అంత ఘోరంగా ఉంది. ఇంకా క్యారెట్ అయితే పీల్ చేస్తున్నాను. ఆ పీలర్ కూడా ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. యాక్చువల్గా పైనే పెట్టాను, కాకపోతే అది నాకు కనిపించలేదు. ఇంకా వెతికి పీలర్తో పీల్ చేస్తున్నాను అనమాట. నాకు ఇలా కూరగాయలు కట్ చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ క్యారెట్స్ అంటే ఒకప్పుడు నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు క్యారెట్ తింటే నాకు వామిటింగ్ అయిపోయి జ్వరం వచ్చేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి నాకు అసలు ఈ క్యారెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు. కాకపోతే ఈ మధ్యన కొంచెం బాగానే తింటున్నాను. కొంచెం హెల్త్ వైజ్ కూడా కొంచెం మంచిది కదా, కళ్ళు మంచిగా కనిపిస్తాయి ఫస్ట్. తర్వాత ఇందులో ఫైబరు ఇలాంటివి కూడా ఉంటాయి కదా క్యారెట్లో, కళ్ళకి చాలా మంచిదని చెప్తారు కదా క్యారెట్. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగితే కూడా చాలా మంచిగా ఉంటుంది హెల్త్ అని చెప్తూ ఉంటారు కదా.
కట్ చేస్తూనే తినేస్తున్నాను చూసారా. ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాము స్వీట్గా ఉంటుందా ఎలాగుంటుందా అని అనుకున్నాను, కానీ చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది, కడుపు నిండిపోయింది వీటితో. నాకు డ్రై వాష్కి ఇచ్చానని చెప్పాను కదండి, ఇదే అది. ఇలా పెట్టేసి ఇస్తారనమాట వాళ్ళు, అంటే బ్లౌజ్కి సపరేట్గా చీరకి సపరేట్గా ఇలా కవర్స్ ఇస్తారనమాట. అమ్మో ఏంటిది ఇంత టైట్గా ఉంది. టైం ఆల్మోస్ట్ 11 అయిపోయిందండి ఇవాళ. నేను స్టాచ్ పెట్టొద్దని చెప్పాను అనమాట, అందుకని చెప్పేసి ఇలా ఉంది. చాలా సింపుల్గా చేపించుకున్నాను వర్క్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది ఈ వర్క్. బేసిక్గా నాది వెనకాల నెక్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది, ఎందుకో నాకు ఇలాగే ఇష్టం అనమాట. ఇలా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ వర్క్. దీనికి ఫస్ట్ అయితే చీర చూపిస్తాను. చీర ఇది. నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే పెసరపచ్చ రంగు ఉంటుంది కదండి, పెసరపచ్చ రంగు చీర అని నేను అనుకుంటాను. కాకపోతే ఇదైతే ప్యూర్ గోల్డ్ లాగా ఉంటుంది, గోల్డ్ కలర్. లోపల అయితే ఇదిగో ఇలా పెసరపచ్చ రంగు ఉంటుంది అన్నమాట. ఇదిగో చీరంతా ఇలా పెసరపచ్చ రంగులో ఉంటుంది. గోల్డ్ అయితే ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఇది కట్టుకోవాలా. ఇంకొకటి బ్లూ కలర్ బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్చింగ్కి ఇచ్చాను. నర్సింగ్కి వెళ్ళానప్పుడు మీకు చూపించాను కదా చీరని, వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. యాక్చువల్గా ఇది బ్లౌజ్, దీని మీదకి ఇది గోల్డ్ కలర్లో వచ్చింది. చీర అంతా పెసరపచ్చ రంగులో ఉంది కదా. డిజైన్ అయితే ఇలా వేయించుకున్నాను అనమాట. ఇది కుట్టించుకొని ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయ్యింది. కట్టుకున్నది మహా అయితే ఒక 3 times 4 times. ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇంత బ్రాడ్గా ఉంటుంది నెక్ నాది. హ్యాండ్స్కి కూడా ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను. నాకు ఇలా సింపుల్గా ఉంటే వర్క్స్ మంచిగా నచ్చుతాయి. ఇప్పుడు అసలు ఇవి కూడా ఇంట్రెస్ట్ లేదులేండి. ఇలా ఉంటుంది అనమాట. క్లియర్గా కనిపిస్తుందా? క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇలా ఉందన్నమాట వర్క్ అయితే. ఇది బేసిక్గా హెయిర్ లీవ్ చేస్తాం కదా, ఇది ఊరికే పట్టేసుకుంటాయి. నాకు అసలు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదులేండి. నేను చాలా రేర్గా కుట్టించుకుంటాను ఇలాంటి డిజైన్లు గట్ట. ఇప్పుడు అసలు ఇలాంటివి నేను అసలు కుట్టించుకోవట్లేదులేండి. కాకపోతే ఈ వర్క్ చాలా బాగా నీట్ ఫినిషింగ్ అనమాట. 3500 ఎంతో తీసుకున్నారు అప్పట్లో, 10 years బ్యాక్. అప్పుడు బాగా క్రేజ్ ఉంది కదా. బార్డర్లో ఈ కలర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ వచ్చేసి ప్లెయిన్గా ఇలా వచ్చిందనమాట. అందుకని ప్లెయిన్గా ఇలా కుట్టారనమాట. సింపుల్గా కావాలి అని అన్న. ఇదిగో ఈ పువ్వు ఉంది కదా, ఈ పువ్వులాగా ఇక్కడ డిజైన్ చేశారనమాట. సో ఇదంతా గొలుసు కుట్లాగా నేను కూడా కుట్టేస్తానండి. కాకపోతే మనం కుట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకైతే పనులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి త్వరగా కుట్టించేస్తారు. అందుకే ఇచ్చిన అనమాట. 10 years అయింది ఇది కుట్టించుకొని, నేను చెప్పాను కదా. సో ఇది కట్టుకుంటానా బ్లూ చీర కట్టుకుంటానా అనేది నాకు కూడా తెలీదు. కాకపోతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది డ్రై వాష్ నుంచి తీసుకొని వచ్చిన చీర. డిజైన్ ఎలా ఉంది, చీర ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఇది ఉప్పాడ పట్టు చీర అనమాట. ఆ బ్లూ కలర్ది కూడా ఉప్పాడ పట్టు చీరే. అది నేను తెచ్చిన తర్వాత చీర ప్లస్ బ్లౌజ్ అది ఎలా కుట్టించుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. నలిగిపోయినట్టుంది అని చెప్పి డ్రై వాష్కి ఇచ్చాను అనమాట. ఈ 2 చీరలు పట్టుకొని వెళ్తాను. నేను చెప్పాను కదా నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తున్నాము. సో ఇది కట్టుకోవాలా అది కట్టుకోవాలా అనేది ఆలోచించుకుంటున్నా. మా పెద్దక్క ఏది చెప్తే అది కట్టుకుందామని డిసైడ్ అయ్యా. అయ్యో నేనేమో గెంజి పెట్టొద్దని చెప్పాను, ఇవేంటి ఇంత ఇలాగ అయిపోయినాయి. ఇవి భలే ఉండేవి. అరే ఇవి చూడండి ఎలా అయిపోయినాయో. టాజల్స్ బాగుంటాయి ఈ చీరకి. బాగా వేయించుకున్నాను యాక్చువల్గా.
సరే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండు. సాయంత్రం ఎప్పుడో 6:30కి అలాగా ప్లేట్లో వేసాను కదా, నాకు 10:30కి టైం దొరికింది. జస్ట్ ఇందులో గింజలు, చిన్న చిన్నగా తొక్కలు, కాడలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీస్తున్నాను అనమాట. అవన్నీ తీసేసి ఒక గిన్నెలో వేస్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైము కంప్లీట్గా ఇలాగే నేను నానబెట్టేశాను. అప్పుడు కొంచెం కష్టమయ్యింది పేస్ట్ తీయడానికి. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఈజీ మెథడ్లో ఇలా చేస్తున్నాను అనమాట. మనం ఒక 1/2 అవర్ కేటాయించామంటే ఒక 6 months వరకు, నాకు తెలిసి ఇది 6 months పైనే వస్తుంది నాకు ఈ పేస్ట్. కాకపోతే కొంచెం మనము నీళ్ళు తడి తగలకుండా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుందని నా ఒపీనియన్. బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా మేలు కదండి. మోరోవర్ మనం చేసిన దానికంటే నీట్గా అయితే వాళ్ళు చెయ్యరు కదా. ఇలా తీస్తూ ఉంటే గోర్లు కూడా గోర్లు లోపలికి వెళ్ళిపోయి ఆ గోర్లు కూడా నొప్పి వస్తున్నాయి ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు. కానీ కొన్నిసార్లు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. మనకు కూడా కొంచెం హెల్త్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసుకుంటాం కదా మనము. నిలవ పెట్టుకున్న వాటిల్లో కూడా మనం అయితే పచ్చళ్ళు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పాడవకుండా ఉండడానికి గట్టా ఏమీ మందులు కానీ ఏమీ యాడ్ చేయము. అదే బయట అయితే యాడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమీ లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. సో మీలో ఎంతమంది ఇలా చింతపండు పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రెడీగా పెట్టుకుంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంట్లో చేసుకుంటారా లేదా బయట నుంచి తెచ్చుకుంటారా అనేది కూడా కమెంట్స్లో చెప్పడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. ఇది జస్ట్ 1/2 kg అండి. నేను దీన్ని 11:15 వరకు ఇలా తొక్కలు తీస్తూనే ఉన్నాను. బేసిక్గానే మనకి అతి శుభ్రం కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుని తీస్తున్నాను అనమాట. చిన్న చిన్న పింకులు కూడా ఉంటాయి కదా, ఇంకా పింకుల్ని కూడా తీస్తానికి ట్రై చేస్తేనే గోరుల్లో గుచ్చుకుపోయి ఆ గోరులు నొప్పులు వచ్చేసి అలా అయిపోతున్నాయి అన్నమాట. గింజలు అయితే తక్కువ ఉన్నాయి కానీ ఆ పింకులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మట్టుకి ఎక్కువ శాతం వేస్ట్ అయితే వచ్చింది వీటిలో. ఇదిగో ఇంకా ఇవన్నీ తీసి ఈ గిన్నెలో అయితే వేసాను. ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టాలి వేడి నీళ్ళు పోసి. వేస్ట్ చూసారా ఎంత వచ్చిందో, చాలా ఎక్కువ వేస్టే వచ్చింది. పెంకులు అయితే చాలా చిన్న చిన్నగా ఉండి ఎక్కువ టైం పట్టేసింది అనమాట. ఇంకా వేడి నీళ్ళు అయితే కాస్తున్నాను. వేడి నీళ్ళతో చింతపండుని నానబెడదామని చెప్పి. ఈ లోపల బట్టలు ఆల్రెడీ వాచ్మెన్కి మొన్న ఐరన్కి ఇచ్చాను కదా, వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ చేశారు, చెప్పుల స్టాండ్ మీద పెట్టేమని చెప్పాను అనమాట. ఇంకా ఆ బట్టలు ఇప్పటి వరకు లోపలికి తీసుకుని రాలేదని జస్ట్ ఆ బట్టలు తెచ్చి గుమ్మం దగ్గరే పెట్టేశాను. ఇంకా రేపు సర్దుకుందాము అని చెప్పి. ఇప్పుడు ఇంకా టైం 11:30 ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ ప్లేట్లో ఇంకా కింద కొన్ని పడినాయి అన్నమాట, గింజలు అలాగే కాడలు ఇవన్నీ. ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట. అవన్నీ తీసేసి ఇంకా చెత్తబుట్టలో వేసేసాను. నేను కూరగాయలు గట్టా ఇలా కట్ చేస్తే ఇందులోనే కత్తి ఉందనుకోండి, లాస్ట్ టైం 2 కత్తులు అలాగే పోయినాయి. ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్ డస్ట్బిన్లో వేస్తే ఆ కత్తితో పాటు వేసేసాను అనమాట. అందుకని ఆ కత్తులు కూడా పోయాయి అన్నమాట. బాగా నీళ్లు మరిగించి అప్పుడు చింతపండు దాంట్లో పోసాను అనమాట. ఈ లోపల ఏం చేశానో తెలుసా, ఒక్కసారి చింతపండుని వాష్ చేశానండి చల్ల నీళ్ళతో. ఆ తర్వాత వేడి నీళ్ళు పోస్తున్నా. ఎందుకు చల్ల నీళ్ళతో కడిగాను అని అంటే ఏమన్నా డస్ట్ గట్ట ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పి ఒకసారి చల్ల నీళ్ళతో కడిగేసి ఆ తర్వాత వేడి నీళ్ళు పోసి మొత్తం ములిగేంత వరకు ఇలాగ స్పూన్తో మొత్తం కలుపుతున్నాను అనమాట. కానీ ఇదొక సాటిస్ఫాక్షన్ కదండి నాకైతే. నిన్న ఇవాళ అంటే సాటర్డే సండే ఈ వీక్ చాలా సాటిస్ఫైడ్గా అనిపించినాయి. ఏమేం చేశాను ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్తానండి. మీకు కూడా ఇలాగే చేసుకుంటారా, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అనేది నాకు కూడా తప్పకుండా కమెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇది మొత్తం నీళ్ళు అంతా కలిసిపోయేలాగా పెట్టాను కదా,
ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరపప్పు నానబెడుతున్నాను. ఇందులో బియ్యం కూడా వేసుకోవచ్చంట, కానీ నేను బియ్యం అయితే వేయలేదు. ఓన్లీ పెసరపప్పు ఒక్కటే నానబెట్టాను. ఇది కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా టైం ఆల్మోస్ట్ 12:10 ఎంతో అయ్యింది. 1 o'clockకి నిద్ర పట్టిందనమాట. 6:30 వరకు పడుకున్నాను కదా, దానికి ఫలితంగా. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తా.